ఏపీలో బిల్ గేట్స్ వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో బిల్ గేట్స్ దిగారు. అయితే బిల్ గేట్స్ కి మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఉదయం 9:30 సమయానికి సెక్రటేరియట్ కు బిల్ గేట్స్ వెళ్తారు. అయితే 9 గంటల నుంచి 10 గంటల వరకు బిల్ గేట్స్ తో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ సమావేశం ఉంది. ఆ తర్వాత 10 గంటల నుంచి 10:25 వరకు ఆర్టీజీఎస్ లో టెక్నాలజీకి సంబంధించి పరిశీలన ఉండబోతోంది. 10:30 సమయానికి సీఎం కాన్ఫరెన్స్ హాల్లో మంత్రులు, ఉన్నతాధికారులతో బిల్ గేట్స్ ఇంటరాక్షన్ ఉండబోతోంది. ఇక 10:30 నుంచి 11:30 వరకు స్వర్ణాంధ్ర విజన్ 2047ని బిల్ గేట్స్ సందర్శిస్తారు. ఆ తర్వాత బిల్ గేట్స్ను ఆ విషయం పైన బిల్ గేట్స్కి చంద్రబాబు వివరిస్తారు. సో 11 గంటల సమయానికి మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడుతో కలిసి ఉండవెల్లి వ్యవసాయ క్షేత్రానికి బిల్ గేట్స్ టీం వెళ్ళబోతోంది. ఇక 12:20 సమయానికి మళ్ళీ తిరిగి బయలుదేరబోతున్నారు బిల్ గేట్స్ టీం. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, సో బిల్ గేట్స్ టూర్ షెడ్యూల్ ఎలా ఉండబోతోంది, ఈరోజు ఎటువంటి కార్యక్రమాలు ఉంటున్నాయి? ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బేసిక్గా చంద్రబాబు అంటేనే ఆ స్థాయిలో ఉంటుంది వ్యవహారం. ఇంటర్నేషనల్ లెవెల్లో వస్తూ ఉంటారు, ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చలు జరుగుతూ ఉంటాయని చెప్పుకొచ్చారు. సో మళ్ళీ ప్రభుత్వం రాగానే బిల్ గేట్స్ ఏకంగా ఆంధ్రప్రదేశ్కి రప్పించారంటే ఇటు రోజు ఎటువంటి డిస్కషన్ ఉండబోతున్నాయి? బిల్ గేట్స్ టీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి ఒప్పందాలు చేసుకోబోతోంది? మొత్తం మీద 6 గంటల పాటు అయితే గేట్స్ ఈరోజు అమరావతిలో ఉండబోతున్నారు. 8:40 అంటే దాదాపుగా ఇప్పటికే ఎయిర్పోర్ట్ కి ఆయన చేరుకున్నారు. 8:45కి సచివాలయానికి చేరుకుంటారు. 9:30 నుంచి 11:30 దాకా డిప్యూటీ సీఎం లోకేష్ తో ఆయనకి సమావేశం చేస్తారు. తర్వాత 11 గంటల టైంలో ఆర్టీజీఎస్ సచివాలయంలోనే మొదటి బ్లాక్ లో ఉన్న ఆర్టీజీఎస్ ని చేస్తారు. అక్కడ తర్వాత మంత్రులతో ఆయన సమావేశం అయితే అవుతారు. రియల్ టైమ్ గవర్నెన్స్ కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శిస్తారు. అక్కడ ఆర్టీజీఎస్ విధానాలు, సాధిస్తున్న ఫలితాలు గేట్స్ కి చంద్రబాబు గురించి ప్రయత్నం అయితే చేస్తారు. అక్కడి నుంచి ఆయన సీఎం, మంత్రులు, వివిధ శాఖ కార్యదర్శులతో కూడా సమావేశం అవుతారు. అంటే గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి అంశాన్ని కూడా ఆయన వివరించే ప్రయత్నం అయితే చేస్తారు. అక్కడి నుంచి సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు నివాసంలో ఉన్న సంజీవని ప్రాజెక్ట్ కి బనానా ప్లాంటేషన్ వారికి రైతులతో సమావేశం ఉంటుంది. 12:30కి చంద్రబాబు నుంచి విజయవాడకు బయలుదేరుతారు. విజయవాడలో తిరుపతి రామకోట మున్సిపల్ స్టేడియం అక్కడ కూడా మరోసారి లోకేష్ తో చంద్రబాబు మీటింగ్ అవుతుంది. 11:50కి విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేస్తారు. 2:15 కల్లా ఆయన ఢిల్లీ వెళ్ళిపోయే పరిస్థితి అయితే ఉంది. గన్నవరం ఎయిర్పోర్ట్ లో కూడా మంత్రి నారా లోకేష్ ఆయనకి వీడ్కోలు చెప్పే ప్రయత్నం చేస్తారు. అక్కడి నుంచి నారా లోకేష్ కూడా ఢిల్లీ వెళ్ళిపోతారు. అంటే దాదాపుగా 6 గంటల పాటు బిల్ గేట్స్ ఇక్కడ ఉండే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రధానంగా ఇక్కడ గేట్స్ ఫౌండేషన్ ప్రకారంతో విద్యా, వైద్య, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వివిధ ప్రాజెక్టులకు సంబంధించి మరొకసారి ఆయన మళ్ళీ దాంట్లో కూడా విస్తరించే ప్రయత్నం చేయబోతుంది. మరో కొన్ని స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, తర్వాత ప్రజారోగ్యం, వ్యవసాయం, వివిధ తరగతుల రంగాల్లో చేస్తున్న సంస్కరణలపై చంద్రబాబు కూడా అక్కడ ప్రజెంటేషన్ ఇస్తారు. మెడ్టెక్, డయాగ్నోస్టిక్స్ సేవలు, తర్వాత ప్రధానంగా మెడికల్ వ్యవహారంలో ప్రజా వైద్య రంగంలో గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్న కొన్ని సేవలకు సంబంధించి సత్యకుమార్ కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా వ్యాధుల్ని ముందుగానే పరిస్థితి వ్యక్తిగతంగా అప్రమత్తం చేయడం, హెల్త్ కార్డులు రూపకల్పన, డిజిటల్ ఆరోగ్య సేవలు, తదితర రంగాల్లో గేట్ ఫౌండేషన్ సహకారానికి ఖచ్చితంగా తీసుకుంటామనేది సత్యకుమార్ చెప్తున్నారు. ఈ విధంగా 10 మంది అంతర్జాతీయ నిపుణులతో కూడా ఈరోజు మీటింగ్ జరగబోతుంది. దాదాపుగా ఒక 6 గంటల పాటు, అంటే 8:15 నుంచి 6 గంటల వరకు కూడా, మధ్యాహ్నం 2:30 గంటల వరకు కూడా బిల్ గేట్స్ అమరావతిలోనే ఉండబోతున్నారు. వివిధ రంగాలకు సంబంధించిన, అంటే ప్రధానంగా ఆర్టీజీఎస్ ఒక వినూత్నమైన విప్లవానికి ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చేసింది కాబట్టి దానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఓవరాల్ మానిటరింగ్ ఏ విధంగా చేస్తున్నారు, సాంకేతిక రంగంలో ఏ విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకుని వచ్చారనే అంశం మీద
బిల్ గేట్స్ వ్యవహారాన్ని సీరియస్ గా నడిపే ప్రయత్నం అయితే వివరించే ప్రయత్నం కూడా చేస్తారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చంద్రబాబు చేపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మధ్యాహ్నం 2:30 కల్లా ఆయన తిరిగి ఢిల్లీ వెళ్ళిపోతారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో బిల్ గేట్స్ టీంతో ఈరోజు ఏపీ ప్రభుత్వం కొంత బిజీ షెడ్యూల్ అయితే ఉంది. సో యాజ్ పర్ షెడ్యూల్ ఆయన ఇప్పటికే గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అక్కడి నుంచి నారా లోకేష్ ఆయన్ని స్వాగతించారు. సో తర్వాత 9 గంటల సమయానికల్లా వాళ్ళు సెక్రటేరియట్కి వెళ్తారు. సెక్రటేరియట్లో అక్కడ ముఖ్యమంత్రితో కలుస్తారు. సో ఆ తర్వాత 9:30 నుంచి 10 గంటల వరకు కూడా బిల్ గేట్స్తో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ భేటీ ఉండబోతోంది. 10 గంటలకి ఆర్టీజీఎస్ టెక్నాలజీలో పరిశీలన ఉండబోతోంది. 10:30 సీఎం మంత్రులు కాన్ఫరెన్స్ ఉండబోతోంది. ఇక 10:30 నుంచి 11:30 వరకు స్వర్ణాంధ్ర విజన్ 2047ని బిల్ గేట్స్కి వివరించబోతున్నారు సీఎం చంద్రబాబు. 11:30 మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడుతో కలిసి ఉండవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తారు. అక్కడి నుంచి 12:20 డైరెక్ట్గా మళ్ళీ ఢిల్లీకి బయలుదేరే అవకాశం ఉంది. వారితో పాటుగా ఇటు మంత్రి నారా లోకేష్ కూడా వెళ్ళే అవకాశం కనబడుతోంది. సో బిల్ గేట్స్ మళ్ళీ వస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రోజు కొంత సెన్సేషన్ డే అని చెప్పాలి. ఎటువంటి పెట్టుబడులు ఉంటాయి, ఎటువంటి ఒప్పందాలు జరుగుతాయో చూడాలి. సో మీ అభిప్రాయం ఏంటి? నారా చంద్రబాబు మళ్ళీ అమరావతిని అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దే క్రమంలో బిల్ గేట్స్ని తీసుకొచ్చారు అని అనుకుంటున్నారా మీరు కూడా? సో ఈ రకంగా ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్తో అమరావతి నిర్మించే అవకాశం ఉందని మీకు అనిపిస్తోందా? కామెంట్ చేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.